ప్రియ శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠం యూదా పత్రిక 13 నుండి 15 వచనం వరకు జాగ్రత్తగా వినండి. తమ అవమానమనే నురుగు వెళ్ళగక్కేవారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరిగే చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇలా అన్నాడు: ఇదిగో, అందరికీ తీర్పు తీర్చడానికి వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని శిక్షించడానికి ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చాడు. శ్రోతలు వింటున్నారా? పాత నిబంధనలో దొంగ ప్రవక్తలున్నట్లే కొత్త నిబంధన కాలంలో దొంగ బోధకులు సంఘాలలోకి జొరబడి వస్తున్నారు. వారు ప్రక్క తలుపు నెట్టుకొని లోపలికి వచ్చారు. సంఘాలను పెడతో పట్టిస్తారు, జాగ్రత్త అంటూ యూదా క్రైస్తవ విశ్వాసులను హెచ్చరిస్తున్నాడు. యేసు ప్రభువు ఎఫెసు సంఘానికి ఉత్తరం రాస్తూ అన్నాడు, ప్రకటన 2వ అధ్యాయం 2-3 వచనాలు: నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. నీవు దుష్టులను సహించలేవని, అపోస్తలులు కాకుండానే తాము అపోస్తలులమని చెప్పుకునే వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొన్నావని, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేనెరుగుదును. ఎఫెసు సంఘం దొంగ అపోస్తలులను కనిపెడుతోంది, పసికడుతోంది. యూదా అంటున్నాడు, ఈ దొంగ బోధకులు నిర్జల మేఘముల వంటి వారు. వీరు దేవుని వాక్యాన్ని వివరించలేదు. వర్షించలేని మేఘాలు ఎందుకు దండగా? అంతేకాదు, వీరు ప్రచండమైన సముద్రపు అలలు. ప్రసంగ వేదికల నుండి వీరు సముద్ర ఘోషలాగా శబ్దం చేస్తారు, నానా ఆర్భాటము చేస్తారు. మార్గము తప్పి తిరిగే చుక్కలు, నక్షత్రాలు. వారికి ఒక లక్ష్యము లేదు, గమ్యము లేదు. ఎటో తిరుగుతూ ఉంటారు. వారి కోసం నిత్య గాఢాంధకారం సిద్ధంగా ఉంది. అనగా ఇది నరకం. అగ్ని నరకానికి సంకేతం. అలాగే గాఢాంధకారం కూడా నరకమే. అగ్ని కంటే, చీకటి కంటే మహాఘోరమైనది నరకం. అనగా అక్షరార్థమైన అగ్ని కంటే, అంధకారము కంటే నరకము మరీ తీవ్రమైనది. పాపి అయిన మానవుడికి మరణానంతరం కలిగే శిక్ష ఎంత తీవ్రమో, కఠినమో ఊహించలేము. ఎవరి హృదయంలో దేవుని వెలుగు ప్రకాశిస్తుందో వారు భౌతికమైన వెలుగునందు కూడా ఆనందించగలరు. అయితే హృదయంలో చీకటి దట్టమై ఉంటే ఆ వ్యక్తి తలంపులు చీకటి, ఆలోచనలు చీకటి, అంతా చీకటి. భౌతికమైన వెలుగు ఎంత ఉన్నా ఆ వ్యక్తి అంతరంగం భయంకరమైన నరక కూపం. నరకంలోకి పడిపోయే ప్రతి ఒక్కడూ నరకాగ్ని మరింత భయానకం చేస్తాడు. నరకము యొక్క ప్రళయ వాతావరణాన్ని అక్కడికి వెళ్ళే ప్రతి ఒక్కడూ ఎక్కువ చేస్తూనే ఉంటాడు. నరకం అందులో ఉండే ప్రజలను బట్టే కదా నరకమైంది. నరకం గాఢాంధకారమయం. యూదా ఈ సందర్భంలో హనోకును పేర్కొంటున్నాడు. ఆదాము మొదలుకొని హనోకు 7వ వాడు, దేవునితో నడిచిన ప్రవక్త. హనోకును గురించిన ఈ సంగతి యూదాకు ప్రత్యేకంగా బయలుపరచబడింది. హనోకు దేవునితో నడిచాడు గనుక అతడు లేడు అనే మాట మనకు ఆదికాండం నుండి తెలుసు. ఆ హనోకును గురించి ఈ ప్రత్యేకమైన సమాచారం యూదాకే తెలుసు. దేవుడు తన ఆత్మ ద్వారా బయలుపరిచాడు. హనోకు ప్రవచించాడు. ప్రభువు 2వ రాకడను గురించి హనోకు ప్రవచించాడు. ప్రభువు వేల కొలది పరివారముతో తిరిగి వస్తాడు. ఆయన తీర్పరిగా వస్తాడు. ఆయన నీతిగల న్యాయాధిపతి. ఆయన తీర్పునకు అందరూ, సమస్త జాతులు తల ఒగ్గవలసిందే. ప్రజలు భక్తిహీనత కలిగినప్పుడు వారి భక్తిహీనతపైకి దేవుని తీర్పు రాబోతోంది. భక్తిహీనులు, వారి మాటలు,
వారి చేతలు దేవుని తీర్పు కిందికి వస్తాయి అంటూ హనోకు ప్రవచించాడని యూదా రాస్తున్నాడు. ఈ హనోకు ప్రవచనం పాత నిబంధనలో ఎక్కడా రాయబడి ఉండలేదు. ఆదికాండం 5వ అధ్యాయంలో హనోకును గురించి బహు క్లుప్తంగా చెప్పబడింది. గాని హనోకు ప్రవక్త అని చెప్పబడలేదు. హనోకు అనే పేరు అసాధారణమైనది. ఈ పేరు మరెవరికీ లేదు. జలప్రళయానికి ముందు దేవునితో నడిచిన హనోకు, దేవుడు అతణ్ణి కొనిపోయాడు గనక అతడు లేడు. ఆదికాండం 5వ అధ్యాయం 21వ వచనం నుండి హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కన్నాడు. హనోకు మెతూషెలను కన్న తరువాత 300 ఏండ్లు దేవునితో నడుస్తూ కుమారులను కుమార్తెలను కన్నాడు. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తరువాత అతన్ని తీసుకొని పోయాడు గనక అతడు లేడు. ఇది హనోకును గురించి రాయబడిన సంగ్రహ చరిత్ర. అయితే అపోక్రిఫాలో హనోకు గ్రంథమని ప్రత్యేకంగా ఉంది. 2వ శతాబ్దం వరకు సంఘ పితరులకు ఈ హనోకు గ్రంథం పరిచితమే. ప్రాచీన ప్రతులలో ఈ గ్రంథంలోని కొన్ని భాగాలు దొరికాయి. ఈ హనోకు గ్రంథంలో కొన్ని విశేష ప్రత్యక్షతలు పేర్కొనబడ్డాయి. హనోకుకు నోవహుకు దేవుడు కొన్ని విశేష ప్రత్యక్షతలిచ్చినట్లు రాయబడి ఉంది. దేవుని ప్రతీకార చర్యలను వివరించే గ్రంథమిది. బరితెగి పాపం చేసేవారి మీదికి దేవుని ఉగ్రత దిగి వస్తుంది. భక్తిహీనులకు పాపులకు చిట్ట చివరికి భయంకరమైన ప్రతిదండన విధించబడుతుంది. దేవుడు సార్వభౌముడు. సమస్తము ఆయన తీర్పు కిందనే ఉంది. ఈ సంగతి ఈ ప్రాచీన గ్రంథం తెలియచేస్తోంది. కడవరి దినాలలో దొంగ బోధకులు వస్తారు అని హనోకు ప్రవచించాడు. గాని ఈ హనోకు గ్రంథాన్ని దేవుడు బైబిలులోకి రానివ్వలేదు. అయితే హనోకు చెప్పిన ఈ ఒక్క ప్రవచనం మాత్రం యూదా తన పత్రికలో ఉదహరించాడు. హనోకు దేవునితో నడుస్తూ ఉండగా ఎత్తబడ్డాడు. మరణాన్ని రుచి చూడకుండా హనోకు పైకి ఎత్తబడ్డాడు. భవిష్యత్తులో దేవుని సంఘము కూడా అలాగే ఎత్తబడుతుంది. అనగా యథార్థ విశ్వాసులు మాత్రమే, దేవునితో నడిచిన వారు మాత్రమే ఎత్తబడతారు. ప్రభువు వచ్చేలోగా అనేకులు చనిపోవలసి వస్తుంది. ప్రభువు వచ్చినప్పుడు మృతులు లేపబడతారు. అప్పటి వరకు బ్రతికి ఉన్నవారు రూపాంతరీకరించబడతారు. వారికి మహిమ శరీరాలు వస్తాయి. అప్పుడు అందరూ ఏకంగా ఎత్తబడతారు. అందరూ ఒకేసారి మధ్యాకాశానికి ఎత్తబడతారు. పాత నిబంధనలో ఈ వివరాలు రాయబడి ఉండలేదు. అయితే హనోకు ఎత్తబడే సంఘానికి ముందు గుర్తు. హనోకు ఎత్తబడినట్లే ప్రతి యథార్థ విశ్వాసీ ఎత్తబడతాడు. జలప్రళయం రాకముందే హనోకు ఎత్తబడ్డాడు. అలాగే అగ్ని ప్రళయం రాకముందు సంఘం ఎత్తబడుతుంది. మధ్యాకాశంలో ప్రభువును కలుసుకుంటుంది. మహాశ్రమలు రాకముందే సంఘం ఎత్తబడుతుంది. మహాశ్రమల తదనంతరం ప్రభువు ఈ భూమి మీదికి దిగి వస్తాడు. సంఘం ఎత్తబడినప్పుడు ప్రభువు దిగిరాడు, సంఘమే ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడడం మొదట జరుగుతుంది. ఆ తరువాత ప్రభువు రావటం జరుగుతుంది. ఎత్తబడిన సంఘంలో వారందరూ పోగా ఇక్కడ మిగిలిన వారు యథార్థ విశ్వాసులు కారు. వీరు విశ్వాస భ్రష్టులు. వీరు మహాశ్రమలకు గురి అవుతారు. శ్రమల కాలం తీరిన తరువాత ప్రభువు ఈ లోకానికి వస్తాడు, వచ్చి తీర్పు తీరుస్తాడు. ఇదే హనోకు ప్రవచనం. భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గురించి తీర్పు తీర్చడానికి ప్రభువు వేవేల పరిశుద్ధుల పరివారముతో వస్తాడు. ప్రభువు వచ్చినప్పుడు ఆయనతో కూడా అసంఖ్యాకులైన పరిశుద్ధులు వస్తారు. అనగా ప్రభువు వచ్చినప్పుడు ఆయనతో కూడా సంఘం తిరిగి వస్తుంది. యేసుతో కలిసి పరిపాలిస్తుంది సంఘం. సంఘం ఎత్తబడి యేసు వచ్చినప్పుడు ఆయనతో కూడా వస్తుంది. ఇది లేఖన సత్యం. అందరికీ తీర్పు తీర్చడానికి ఆయన వస్తాడు.
ప్రభువు ఈ భూమి మీదికి తిరిగి వచ్చినప్పుడు ప్రభువు తీర్పరి. ఆయన మహాన్యాయాధిపతి. ఆలివ్ కొండ ప్రసంగంలో యేసు ఇదే సత్యాన్ని ఖండితంగా ప్రబోధించాడు. దేవుణ్ణి లక్ష్యపెట్టని వారికి వారి నేరమును గురించి ఒప్పుదల కలిగిస్తాడు. వారు భక్తిహీనులు, ఎందుకనగా వారిలో దేవునికి స్థానం లేదు. భక్తిహీనులు అనగా నిర్దేవులు. భక్తిహీనులు భక్తిహీనముగా జరిగించిన భక్తిహీన కార్యములు. భక్తిహీనుల పనులలో వారి భక్తిహీనత స్పష్టంగా కనపడుతుంది. వారి క్రియలు దేవునికి వ్యతిరేకంగా జరిగే క్రియలు. దేవుని ప్రతీకారం, ప్రతిదండన వారి మీదికి, వారి క్రియల మీదికి వస్తాయి. ఎవరూ తప్పించుకోలేరు. వారి క్రియలకే కాదు, వారి మాటలకు కూడా తీర్పు. దేవునికి వ్యతిరేకంగా వారెన్నో దుర్భాషలు పలికారు. పలికిన ప్రతి మాటకు దేవుని శిక్ష ఉన్నది. జాగ్రత్త. సోదరీ సోదరులారా, వింటున్నారా? హనోకు ప్రవచనం తీర్పును గురించి. దేవుని సంఘమునకు కూడా ఆయనే తీర్పరి. సంఘము ఎత్తబడిన తరువాత విడువబడిన సంఘ విభాగము భ్రష్టమైనది. దేవుని తీర్పు ఈ భక్తిహీనులపైకి వస్తుంది. భక్తులు ఎత్తబడతారు, భక్తిహీనులు దిగబడిపోతారు. వారికి తీర్పు తీర్చడానికి ఆయన పరిశుద్ధులతో తిరిగి వస్తాడు. సోదరీ సోదరులారా, ఈ పత్రికా రచయిత యూదా. పేతురు, యూదా ఈ ఇద్దరి తలంపులు ఒకేలాగున్నాయి. దేవుడు వీరిద్దరినీ పత్రికా రచనలో ఒకే విధంగా వాడుకున్నాడు. దేవుని సంఘానికి ఈ పత్రిక ఎంతో ఉజ్జీవకారకము, ప్రేరకము కాగలదు. యేసుక్రీస్తు యొక్క ప్రభుత్వాన్ని, సార్వభౌమత్వాన్ని మనమంతా గుర్తించాలి. కపటబోధకులు యేసు ప్రభుత్వాన్ని నిరాకరిస్తారు. తామే తమ గొప్పతనాన్ని గురించి ప్రగల్భాలు ఎక్కువగా పలుకుతారు. యూదా తన పత్రికలో చరిత్రలో నుండి ఎన్నో పాఠాలు మనకు నేర్పాడు. ఈ పత్రిక రచనోద్దేశ్యం ఇదే. పరిశుద్ధులకు అనగా విశ్వాసులకు ఒక్కసారే అప్పగించబడిన బోధ నిమిత్తం, విశ్వాసము నిమిత్తం మనం మంచి పోరాటం పోరాడాలి, జయించాలి. భక్తిహీనులు కొందరు సంఘములోకి జొరబడ్డారు. వీరు దేవుని కృపను నిరర్ధకం చేస్తున్నారు. పాపము విస్తరిస్తే కృప అపరిమితంగా విస్తరిస్తుంది. అందుకని వీరు పాపమందే నిలిచి ఉండడం నేర్చుకున్నారు. ఇతరులకు నేర్పుతున్నారు. యేసుక్రీస్తునే తిరస్కరిస్తున్నారు. వీరి తీర్పు ముందుగానే నిర్ణయించబడింది. తీర్పు కోసం వీరు పూర్వమందే సూచించబడి ఉన్నారు. యూదా చెప్పిన చారిత్రక సంఘటనలు మనకు కొత్తవేమీ కావు. కాని చరిత్రను జ్ఞాపకం చేసుకోవడం మంచిది. యూదా మనకు గత చరిత్రను జ్ఞాపకం చేస్తున్నాడు. ఈజిప్టు నుండి ప్రభువు ఇశ్రాయేలీయులను విడుదల చేసి తెచ్చాడు. అయినా వారు ప్రభువునందు నమ్మకం కుదరక ఆయన మాటను ఖాతరు చేయలేదు. అందుకే ఆ తరం వారందరూ నశించారు. వారి శవాలు అరణ్యంలో రాలిపోయాయి. దేవదూతలను సైతం వారు పాపం చేసినప్పుడు దేవుడు వారిని శిక్షించకుండా విడువలేదు. దేవుడు తమకిచ్చిన ప్రధానత్వాన్ని నిలుపుకోలేకపోయారు. అందుచేత వారికి స్థానభ్రష్టత్వం ప్రాప్తించింది. వారిని దేవుడు నిత్యపాశములతో బంధించాడు. కటిక చీకటిలో వారు నిర్బంధంలో ఉన్నారు. మహాదినమున ఈ దేవదూతలకు తీర్పు ఉంది. దేవదూతలైనా వారు తీర్పును తప్పించుకోజాలరు. సొదొమ గొమొర్రాలు జంట నగరాలు. ఈ పట్టణాలకు చుట్టుప్రక్కల అనేక నగరములున్నాయి. పడిపోయి చెడిపోయిన దేవదూతల్లాగే సొదొమ గొమొర్రా ప్రజలు విచ్చలవిడిగా పాపాలు చేశారు, వ్యభిచారం చేయసాగారు. సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనమైపోయాయి. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 23వ వచనం, హోషియా గ్రంథం 11వ అధ్యాయం 8వ వచనంలో చుట్టుప్రక్కల పట్టణాలు పేర్కొనబడ్డాయి. అద్మా, సెబోయిము అనే నగరాలు ధ్వంసమైపోయాయి. గంధకము చేత, ఉప్పు చేత చెడిపోయి అందులో ఏదీ పుట్టక
ఏ మొక్క మొలవకుండా పాడుబెట్టబడ్డాయి. యెహోవా కోపోద్రేకము చేత అవి నశించాయి. మృత సముద్ర తీర ప్రదేశాలన్నీ శిథిలాలుగా మిగిలిపోయాయి. ఈ ప్రదేశాలు యెరూషలేము నుండి 1 రోజు ప్రయాణం. ఈ పాడుబడ్డ బీడు ప్రాంతం అక్కడి ప్రజలకు గత చరిత్రను జ్ఞాపకం చేస్తుంది. దేవుని మాట వినక ఆయన ఆజ్ఞలను మీరిన వారి గతి ఇంతే. ఇది మరువరాని చరిత్ర పాఠం. సంఘములలోకి ప్రక్క తలుపు తెరుచుకొని వచ్చిన ఈ కపట బోధకులలో కొందరు సొదొమీయ పాపానికి బానిసలైన వారున్నారు. పాపం చేస్తూ దేవుని కృప అంటారు. వారి పాపానికి దేవుని కృప ముసుగు అనుకుంటున్నారు. వారి అసహ్యకరమైన పాపాలను కృప అనే దుప్పటితో కప్పుకోవాలని చూస్తున్నారు. పాపము, తీర్పు ఈ రెండూ జంట పదాలు. నేరము, శిక్ష, పాపము, తీర్పు ఇది దేవుని నిర్ణయం. ఇది మారదు. పాపమనేది దేవునికి బొత్తిగా గిట్టదు. పాపి వెంటనే పశ్చాత్తప్తుడవ్వాలి, లేకపోతే శిక్ష తప్పదు. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 1-5 వరకు. ప్రవక్తలు, కలలు గనేవారు సూచక క్రియలు, మహత్కార్యాలు చేస్తారు. ఇతర దేవతలను పూజించడానికి అమాయకులను ప్రేరేపిస్తారు. సూచక క్రియలు, మహత్కార్యాలు వారు చెప్పినట్లే జరగవచ్చు. అంత మాత్రాన వారి మాటలు మీరు నమ్మకండి. మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతో, మీ పూర్ణాత్మతో మీరు ప్రేమిస్తున్నారో లేదో తెలుసుకోవడానికి ఆయన మిమ్ములను ఈ విధంగా పరీక్షిస్తున్నాడు. మీ దేవుడైన యెహోవాకే మీరు భయపడాలి. ఆయన ఆజ్ఞలను అనుసరించి, ఆయన మాట విని, ఆయనను సేవించి, ఆయనను హత్తుకొని ఉండాలి. ఈ ప్రవక్తలు, ఈ కలలు కనేవారు దేవుని మార్గము నుండి మిమ్ములను తొలగిస్తారు. మిమ్ములను ఈజిప్టు దాస్యము నుండి విడిపించిన యెహోవా మీద తిరుగుబాటు చేయడానికి వీరు ప్రేరేపిస్తారు. వీరికి మరణశిక్షే తగింది. యూదా ఈ కలలు కనేవారిని గురించే అప్రమత్తంగా ఉండాలని సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు, మేల్కొలుపుతున్నాడు. వీరు దేవదూతలను లెక్క చేయని ఆధునిక సద్దూకయ్యులు. యూదా తన పత్రికలో అపోక్రిఫా గ్రంథం నుండి 2 సందర్భాలను ఉదహరించడం విశేషం. మోషే మరణమును గురించి ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 1-6 వరకు వివరాలు చెప్పబడ్డాయి. అది పిస్గా కొండ, నెబో శిఖరం. అక్కడి నుండి దేవుడు మోషేకు వాగ్దత్త భూమినంతా చూపిస్తూ అన్నాడు, అదిగో ఆ దేశమంతా కన్నులారా చూడు, గాని నీవు అందులోకి వెళ్ళవు. సరే, మోషే శవం అక్కడే ఒక లోయలో పాతిపెట్టబడింది. అతని సమాధి ఎక్కడ ఉన్నదో ఎవరికీ తెలియదు. శ్రోతలు, ఈ సంఘటనను అపోక్రిఫా గ్రంథం పొడిగించింది. మోషే శరీరాన్ని పాతిపెట్టడానికి మిఖాయేలు అనే ప్రధాన దూత వచ్చాడట. ఆ శరీరం నాకు కావాలంటే నాకు కావాలని మిఖాయేలు, అపవాది వివాదం పెట్టుకున్నారు. అపవాది అంటున్నాడు, శరీరం అంటే పదార్థం, అది భౌతికం. భౌతికం మీద నాకే అధికారం ఉంది, గనుక ఈ మోషే శరీరం మీద నాకు అధికారం ఉంది. అపవాది మరో కారణం చూపుతున్నాడు. ఈ మోషే ఒకసారి ఒక ఈజిప్టు మనిషిని చంపాడు. ఇతడు ఒక హంతకుడు. అందుచేత మోషే శరీరం మీద నాకు హక్కు ఉంది. అయితే దేవుడు స్వయంగా మిఖాయేలును పంపి మోషే శవాన్ని సమాధి చెయ్యాలన్నాడు. మిఖాయేలు దేవుడు కాడు గదా. ఇక్కడ దేవుని అధికారానికి, సైతాను అధికారానికి మధ్య యుద్ధం. అందుకని మిఖాయేలు తాను స్వయంగా ఏమీ అనలేదు. దేవుడే నిన్ను గద్దించునుగాక అని మటుకు అన్నాడు. దేవుని దూతలలో, అనగా మంచి దూతలలో అగ్రగణ్యుడు మిఖాయేలు. అతడు ప్రధాన దూత. అయితే పడిపోయిన, చెడిపోయిన దూతలందరిలో అగ్రగణ్యుడు అపవాది, సైతాను. మిఖాయేలు సైతానును ఏమీ అనలేకపోయాడు, అనడానికి సాహసించలేకపోయాడు.
ప్రభువు నిన్ను గద్దించునుగాక అన్నాడు. చూచారా శ్రోతలు, దేవదూతలను, విశేషించి చెడిపోయిన దూతలను మనమేమీ అనకూడదు. వారిని గురించి మన ప్రభువుకు మనం ఫిర్యాదు చేయగలం. సంఘాల్లోకి జొరబడిన ఈ కపట బోధకులు తమకు తెలియని వారిని గురించి దురుసుగా మాట్లాడతారు. అది వారి విపరీత బుద్ధి. మరో మాట, యూదా అపోక్రిఫాలోని హనోకు గ్రంథం నుండి హనోకు ప్రవచనాన్ని ఇక్కడ ఉటంకిస్తున్నాడు. హనోకు గ్రంథం పూర్తిగా మనకిప్పుడు దొరకదు. అయినా యూదా సేవ చేసిన రోజుల్లో హనోకు గ్రంథం భక్తులందరికీ, విశ్వాసులందరికీ చిరపరిచితమైన గ్రంథం. అందుకే అందులో నుంచి ఒకే ఒక్క వచనాన్ని యూదా ఎత్తి చూపుతున్నాడు. ఇదిగో, అందరికీ తీర్పు తీర్చడానికి వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటినీ గూర్చి, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటినీ గూర్చి ఒప్పించడానికి ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వస్తాడు. పాఠం సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.